మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మేడారం జాతరకు రావాలని కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. గాంధీ భవన్ నుంచి నేరుగా ఎర్రవెల్లి వెళ్లిన మంత్రులు కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది. మహాజాతరకు రావాలని ఇన్విటేషన్ అందించారు మంత్రులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మేడారం జాతరకు రావాలని కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. గాంధీ భవన్ నుంచి నేరుగా ఎర్రవెల్లి వెళ్లిన మంత్రులు కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది. మహాజాతరకు రావాలని ఇన్విటేషన్ ను అందించారు మంత్రులు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేసీఆర్ కు మేడారం ఆహ్వానంపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 28, 29, 30, 31 4 రోజుల పాటు కూడా మేడారం జాతర జరగనుంది. అయితే దీనికి సంబంధించి మంత్రులు సీతక్క, తర్వాత కొండా సురేఖ, సో మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా, సీఎంతో సహా ఎమ్మెల్యేలందరూ, ప్రజాప్రతినిధులందరికీ కూడా దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి ఆహ్వాన పత్రికనిచ్చి మేడారం జాతరకు రావాలని ఆహ్వానిస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల టైంలో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా డైరెక్ట్ గా వెళ్లి ఆ అసెంబ్లీలోనే ఆహ్వాన పత్రికనిచ్చి మేడారం జాతర రావాలని చెప్పేసి మంత్రులు కోరారు. అయితే కేసీఆర్ ను అక్కడ కలవలేకపోయారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక ఈ మేడారం జాతరకు ఆహ్వానం పలికేందుకు డైరెక్ట్ గా ఇవాళ మధ్యాహ్నము ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు మంత్రులు సీతక్క, తర్వాత కొండా సురేఖ వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ ను ఈ మేడారం జాతరకు రావాలని చెప్పేసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా ఇద్దరు కలిసి వాళ్ళు కేసీఆర్ ను ఆహ్వానించారు. అయితే కేసీఆర్ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు. సో అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్, సో ఆయనతో పాటు ఆయన సతీమణి శోభమ్మను మేడారం రావాల్సిందిగా వీళ్ళు ఆహ్వానాన్ని అందించారు. ఇక తల్లుల బంగారాన్ని, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావాలని చెప్పేసి కూడా ఇద్దరు మంత్రులు డైరెక్ట్ గా కోరారు. సో ఈ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారు. సో మేడారం జాతరకు తను వస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చారని చెప్పేసి మంత్రులు చెప్పారు. ఇక అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులు సీతక్క, కొండా సురేఖకు వీళ్ళిద్దరికి కూడా కేసీఆర్ అక్కడ చీరలు బహుకరించారు. సో ఆ చీరలు బహుకరించడంతో కూడా వీళ్ళు మంత్రులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇట్లాంటి జాతర టైంలో రాజకీయాలే సో జాతరలకు సంబంధించి సాంప్రదాయాలు ఉంటాయి. అవి వీటిని అంటగట్టకూడదు, ఒకే దారిలో చూడొద్దు అని చెప్పేసి కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. ఇక ఈ గిరిజన పండుగ జాతరలో చూస్తే మనకు ఇది ఏషియాలోనే అతిపెద్ద జాతర కాబట్టి ఈ జాతరకు పెద్ద ఎత్తున జనాలు, భక్తులు వస్తూ ఉంటారు. సో 1 కోటికి పైగా భక్తులు ఈ మేడారం జాతరకు వస్తూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇంకా ఈసారి అక్కడ వచ్చే భక్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ కొన్ని పర్మనెంట్ గా అక్కడే సక్సెస్ ఉండే విధంగా నిర్మాణాలు కూడా చేపడతా ఉన్నది. ఇక రోడ్లు కొంత చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి జాతర టైంలో కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉండదు. సో ఈసారి ఆ రోడ్లను కూడా విస్తరించి పెద్ద రోడ్లు కూడా వేస్తా ఉన్నారు. తర్వాత గద్దెలను పర్మనెంట్ గద్దెలుగా అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇట్లా భక్తుల కోసము ఆ సౌకర్యాలు కల్పించడంలో ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి మెరుగైన అక్కడ సౌకర్యాలు కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అక్కడ ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఈసారి భక్తులకు, జాతరకు వచ్చే భక్తులకు మేడారం సమ్మక్క సారలక్కను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఈసారి ఇక దగ్గరుండి మంత్రులు దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా ప్రజాప్రతినిధులను, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తూ మేడారం జాతర రావాలని కోరుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ను డైరెక్ట్ గా ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళి మేడారం జాతరకు రావాలని చెప్పేసి ఆహ్వానించారు సార్.